మీరు ఎప్పుడైనా డాక్టర్లు, నిపుణులు, రుమటాలజిస్టులు సోగ్రెన్ సిండ్రోమ్ను నిర్వహించడానికి సరైన ఆహారాన్ని ఎందుకు అరుదుగా చర్చిస్తారో ఆశ్చర్యపడ్డారా? ఈ వీడియోలో ఆటోఇమ్యూన్ సమస్యలతో బాధపడే రోగులకు చికిత్స చేసిన అనుభవంతో పొందిన అవగాహనల ఆధారంగా సోగ్రెన్ సిండ్రోమ్ను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన ఆహార పద్ధతులను మీతో పంచుకోబోతున్నాను. మీరు ఎప్పుడు పొడిగా ఉండే నోరు, కళ్లలో అసౌకర్యం లేదా ఇతర దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్న ఈ సూచనలు వాపును తగ్గించి స్థిరమైన ఉపశమనం అందించడంలో మీకు సహాయపడతాయి. హాయ్, నేను డాక్టర్ చాను దాఫ్తరి, మైండ్ ఇమ్యూన్ క్లినిక్ స్థాపకుడిని. మేము మందులు వాడకుండా విజయవంతంగా నివారించిన వేలాది మంది రోగుల్లో సంక్లిష్టమైన వాపును పరిష్కరించడంలో సహాయపడుతున్నాము. సోగ్రెన్ సిండ్రోమ్ వంటి లక్షణాలు మరియు పరిస్థితులు నిజానికి తిరిగి మళ్లించదగినవే. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మీరు పేగు సూక్ష్మజీవుల దృష్టికోణంలో పేగు వాపు మరియు ఆటోఇమ్యూన్ వ్యాధిని పరిశీలించినప్పుడు ఎక్కువ వాపు పేగు ఆరోగ్య సమస్యల వల్లనే వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. మా విధానం గురించి ఆసక్తిగా ఉన్నారా? మా విజయ కథలు వినాలనుకుంటున్నారా? అయితే వివరణలోని లింక్ను చూడండి లేదా miclinic.com సందర్శించి డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. ప్రారంభించడానికి సహాయపడే కొన్ని ఉపయోగకరమైన సూచనలు ఇస్తాను. మా వెబ్సైట్లో మీరు అనేక నిజమైన రోగుల విజయ కథలను కనుగొనవచ్చు. ఇవి మీ జీవితంలో కూడా అమలు చేయదగిన విలువైన విషయాలను అందిస్తాయి. 2024లో అధ్యయనం. 3 మహిళలు సోగ్రెన్ సిండ్రోమ్తో బాధపడుతూ ఆకుకూరలు, క్రూసిఫెరస్ కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్పై దృష్టి పెట్టిన ప్లాంట్ బేస్డ్ పోషకాహార విధానాన్ని అనుసరించారు. ఆశ్చర్యకరంగా వారిలోని దాదాపు అన్ని లక్షణాలు కొన్ని వారాల్లోనే తగ్గిపోయాయి. ఇంకో 2022లో జరిగిన అధ్యయనంలో సోగ్రెన్ సిండ్రోమ్ రోగులు మరియు ఆరోగ్యవంతుల గట్ మైక్రోబయోటా, ఫికల్ మెటబలోమ్లను పరిశీలించి గట్ డైస్బయోసిస్ మరియు మెటబాలిక్ లోపాల మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. ఇంకా 2020లో జరిగిన ఈ అధ్యయనం సోగ్రెన్ సిండ్రోమ్లో గట్ మైక్రోబయోమ్ మరియు ఆటోఇమ్యూన్ డ్రై ఐస్ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించి ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ డ్రై ఐ మేనేజ్మెంట్పై ఎలా ప్రభావం చూపుతాయో చర్చించింది. ఈ వీడియోలో సోగ్రెన్ సిండ్రోమ్ను నియంత్రించడానికి అనువైన ఆహారాన్ని మనం పరిశీలించబోతున్నాం. మీరు దీర్ఘకాలిక ఎండదనం, అలసటతో బాధపడుతున్నా లేదా మీ సౌకర్యం, శక్తి స్థాయిలను మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నా సరే, సరైన ఆహారాలను కనుగొనడం కష్టంగా ఉండొచ్చు. ముఖ్యంగా మీరు ఇమ్యూనోసప్రెసెంట్లు లేదా స్టెరాయిడ్స్ వంటి మందులను నివారించాలనుకుంటే. ఇన్నేళ్లుగా నేను అనేక మంది రోగులకు సోగ్రెన్ లక్షణాలను తగ్గించడంలో మరియు కేవలం లక్షణాలను దాచే మందులపై ఆధారపడకుండా సహజంగా వాపును నియంత్రించడంలో సహాయపడాను. కానీ ఈ విధానం ప్రత్యేకత ఏమిటి? చాలా నిపుణులు మీకు సోగ్రెన్ అనేది సహించాల్సిందే లేదా తాత్కాలిక పరిష్కారాలతో నిర్వహించాల్సిందే, కానీ అవి అసలు కారణాన్ని తాకవు అని చెబుతారు. నా అనుభవం, పరిశోధనలో చాలా భాగం సంప్రదాయ సలహాలో ఒక ముఖ్యమైన అంశాన్ని మిస్ చేస్తున్నారని సూచిస్తుంది. ఈ వీడియోలో నేను మీతో సోగ్రెన్ సిండ్రోమ్ను నిర్వహించడానికి ఉత్తమ ఆహార వ్యూహాలు, తప్పక నివారించాల్సిన సాధారణ పొరపాట్లు, దీర్ఘకాలిక ఉపశమనం పొందే విధానాన్ని పంచుకుంటాను. నేను చెప్పదలచిన మొదటి ముఖ్యమైన విషయం సోగ్రెన్ సిండ్రోమ్లో ఫైటోన్యూట్రియంట్ల ప్రాముఖ్యత. సోగ్రెన్ సిండ్రోమ్ వంటి ఆటోఇమ్యూన్ పరిస్థితులను నిర్వహించడంలో, నయం చేయడంలో ఫైటోన్యూట్రియంట్లు కీలక పాత్ర పోషిస్తాయని గణనీయమైన ఆధారాలున్నాయి. ఇక్కడ 2021లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఉంది. ఇది సోగ్రెన్ సిండ్రోమ్లో పొలిఫెనాల్స్ వంటి సహజ బయోయాక్టివ్ సమ్మేళనాలను ఉపయోగించడం వల్ల ఎండిన కళ్ళు, నోటి లక్షణాలను తగ్గించడంలో కలిగే ప్రయోజనాలను సమీక్షిస్తుంది. మరొక 2021 అధ్యయనం సోగ్రెన్ సిండ్రోమ్లో లాలాజల గ్రంథి పనితీరులో గ్రీన్ టీ పొలిఫెనాల్స్ను చికిత్సా దృష్టితో ఉపయోగించే విధానాన్ని పరిశీలిస్తుంది. ఇంకా 2020లో వచ్చిన మరో అధ్యయనం ఉంది. ఇది ఆర్ రాడిక్స్ అనే ఔషధ మొక్క నుండి లభించే కేటకాల్ అనే సమ్మేళనం ప్రాథమిక సోగ్రెన్ సిండ్రోమ్పై చూపే చికిత్సా ప్రభావాలను చర్చిస్తుంది. ఫైటోన్యూట్రియంట్లు వాపు మరియు ఇమ్యూన్ ఫంక్షన్పై చూపే ప్రభావాన్ని, ముఖ్యంగా సోగ్రెన్ సిండ్రోమ్ వంటి పరిస్థితుల్లో చూపించే అనేక అధ్యయనాలు ఉన్నాయి. నేను గంటల తరబడి ఈ శాస్త్రాన్ని లోతుగా వివరించవచ్చు, కానీ నిజంగా ముఖ్యమైన విషయాలపై ఒక తక్షణ సమీక్షను ఇక్కడ ఇస్తున్నాను. ఫైటోన్యూట్రియంట్లు అనేవి పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కల వంటి ఆహారాల్లో కనిపించే శక్తివంతమైన మొక్కల సమ్మేళనాలు. ఇవి వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు, సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అవసరం. సోగ్రెన్ సిండ్రోమ్ను నియంత్రించడంలో ఈ ఫైటోన్యూట్రియంట్లను సరైన మోతాదులో తీసుకోవడం వలన శరీరంలో వాపును తగ్గించడంలో, ఎండదనం లక్షణాలను మెరుగుపరిచే విషయంలో మార్పులు రావచ్చు. ఫైటోన్యూట్రియంట్లు ముఖ్యమైన విభాగాలుగా విభజించబడ్డాయి. వాటిలో తెర్పిన్లు, ఫీనాస్, క్లోరోఫిల్, ప్రీబయోటిక్స్ ఉన్నాయి.
ఈ ప్రతి గ్రూప్కు వాపును నియంత్రించడంలో మరియు రోగ నిరోధక సమతుల్యతను మెరుగుపరిచే ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. సోగ్రెన్ వంటి ఆటోఇమ్యూన్ పరిస్థితులతో బాధపడే చాలా మందిలో ఈ సమ్మేళనాల్లో లోపాలు ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థ, పేగు మరియు మొత్తం ఆరోగ్యానికి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను భంగం చేస్తుంది. లక్ష్యం ఏమిటంటే మీరు పూర్తి ఆహారాల నుండి ఫైటోన్యూట్రియంట్లను గరిష్టంగా విభిన్నంగా తీసుకోవడం. సోగ్రెన్ వాపుకు కారణమయ్యే మూల కారణాలను ఎదుర్కోవడానికి మీ శరీరానికి అవసరమైన వనరులను అందిస్తారు. ఫైటోన్యూట్రియంట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మీరు దీర్ఘకాలిక వాపు మరియు సోగ్రెన్ లక్షణాలు మరింత తీవ్రంగా మారే ప్రమాదానికి లోనవుతారు. ఇంకొక వైపు ఈ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండే ఆహారం సహజంగా వాపును నియంత్రించడంలో మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా సహాయపడుతుంది. ప్రతి భోజనంలో ఫైటోన్యూట్రియంట్లను చేర్చాలని నేను సిఫార్సు చేస్తున్నాను. అలాగే ప్రతి భోజనాన్ని మీ రోగనిరోధక వ్యవస్థను పోషించడానికి మరియు ఆరోగ్యంగా మార్చుకునే అవకాశంగా పరిగణించండి. ఇది ముఖ్యంగా సోగ్రెన్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారికి అత్యంత కీలకం, ఎందుకంటే సరైన ఆహారం మీ గట్ మైక్రోబయోమ్ను సమతుల్యం చేయడంలో అలాగే శరీరమంతా ఉండే ఎండదనం మరియు అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక్కడ ప్రధాన విషయం చాలా సులభం. ఫైటోన్యూట్రియంట్లు సోగ్రెన్ సిండ్రోమ్ను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ ఆహారంలో ఈ ముఖ్యమైన సమ్మేళనాలు లేకపోతే మీ లక్షణాలు కొనసాగుతాయంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ను నిర్వహించడం వలన శరీరంలో వాపును తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. ఇందులో ఫైటోన్యూట్రియంట్లు ప్రధాన భాగంగా ఉంటాయి. రెండవ విషయం సోగ్రెన్ వ్యాధికి పోషకావసరాలు మరియు మాక్రో లెక్కింపు. ఇటీవలి సంవత్సరాల్లో శరీరంలో వాపును తగ్గించడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, విరామకాల ఉపవాసం ప్రాచుర్యం పొందింది. కానీ సోగ్రెన్ లాంటి ఆటోఇమ్యూన్ పరిస్థితుల్లో ఉపవాసం మంచిది కంటే ఎక్కువ నష్టం చేయవచ్చు. నిజానికి 2024లో జరిగిన తాజా అధ్యయనం ప్రకారం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గుండె సంబంధిత మరణాల ప్రమాదాన్ని 91% పెంచుతుందని చూపించింది. ఆహారం మానేయడం ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. చాలా మంది ఉపవాసం వాపు తగ్గుతుందని, తక్కువ కాలం ఉపవాసం వల్ల పేగుపై మెటబాలిక్ లోడును తగ్గించడం ద్వారా కొంత ఉపశమనం లభించవచ్చు, కానీ దీర్ఘకాలిక ఉపవాసం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. వీటిలో కండరాలు బరువు తగ్గడం, థైరాయిడ్ లోపాలు, కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్ల పెరుగుదల, నిద్రలో అంతరాయం, పోషక లోపాలు, వాంతులు, ఉబ్బరం, ఆకలి తగ్గిపోవడం, నిరంతర అలసట వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఏర్పడినప్పుడు తినడం కష్టంగా మారుతుంది. మీరు భోజనం తర్వాత ఉబ్బరం, వాయువు, తక్కువ శక్తి అనిపించవచ్చు. ఈ లక్షణాలు భవిష్యత్తులో సరిపడ తినడాన్ని నిరుత్సాహపరచవచ్చు. ఇది చెడు చక్రాన్ని సృష్టిస్తుంది. దీన్ని అధిగమించడం కష్టం, ముఖ్యంగా మీరు బరువు తక్కువగా ఉండి షోగ్రెన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు. బాడీ మాస్ ఇండెక్స్ BMI 18 లేదా అంతకంటే తక్కువగా ఉండి షోగ్రెన్ ఉన్నవారు బరువు తక్కువగా ఉండటం సమస్యాత్మకం. మీ BMIని సులభంగా లెక్కించుకోవడానికి మా క్లినిక్ వెబ్సైట్లో BMI కాలిక్యులేటర్ను ఉపయోగించవచ్చు. మీ ఎత్తు మరియు బరువును మాత్రమే మీరు నమోదు చేయాలి. మీ BMI 18 కంటే తక్కువగా ఉంటే మరియు మీకు షోగ్రెన్ సిండ్రోమ్ ఉంటే మీరు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారు. నేను BMI 13 వరకు తక్కువగా ఉన్న రోగులను చికిత్స చేశాను. ఇది తీవ్రమైన స్థితి. మీ BMI తక్కువగా ఉండి షోగ్రెన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మీ శరీరం కటబాలిక్ స్థితిలో ఉందని అర్థం. ప్రోటీన్ను నిర్మించకుండా దాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఇది శరీరం స్వీయ నిర్మాణం చేసుకోవడం, వాపును నియంత్రించడం పరిమితం చేస్తుంది. షోగ్రెన్ సిండ్రోమ్ను నియంత్రించడంలో ముఖ్యమైనది ఆహారాన్ని నివారించడం కాదు, వాపును తగ్గించడంపై దృష్టి పెట్టడం. సమతుల్యమైన పోషకాహారాన్ని కొనసాగించడం. సరైన ఆహారాన్ని కనుగొనలేకపోయినప్పుడు చాలా మంది నిరుత్సాహపడతారు, వారు భోజనాలను మానేస్తారు. ఇది పరిస్థితిని కష్టతరం చేస్తుంది. షోగ్రెన్కు సరైన మాక్రోన్యూట్రియంట్ సమతుల్యతను కనుగొనడంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లపై దృష్టి పెట్టాలి. మీ లక్ష్యం వాపును తగ్గించడమే అయితే సుమారు 50% కొవ్వులు, 25% కార్బ్స్, 25% ప్రోటీన్లు అనే మాక్రోన్యూట్రియంట్ నిష్పత్తిని నేను సిఫార్సు చేస్తాను. ఈ నిష్పత్తికి పరిశోధనల్లో ఆధారం లేకపోయినా ఇది నా అనుభవం ఆధారంగా చెప్పడం జరుగుతోంది, ఎందుకంటే నేను పనిచేసిన అనేక మంది రోగులు షోగ్రెన్తో మంచి ఫలితాలు సాధించారు. మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే కార్బ్స్ మరియు కొవ్వులను తగ్గించి ప్రోటీన్ను పెంచడం ప్రయోజనకరంగా ఉండొచ్చు. అదేవిధంగా మీరు బరువు పెరగాల్సిన అవసరం ఉంటే మీ కాలరీలు పెంచడం మరియు కార్బ్స్, కొవ్వుల మధ్య మంచి సమతుల్యతను కనుగొనడం చాలా అవసరం. ఈ మాక్రోన్యూట్రియంట్లను ట్రాక్ చేయడం కొంత కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది పూర్తిగా విలువైనదే. షోగ్రెన్కు సరైన పోషణను పొందడం మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మరియు లక్షణాల నియంత్రణకు గణనీయమైన మార్పును తీసుకురాగలదు. మాక్రోన్యూట్రియంట్లలోని కార్బ్స్, కొవ్వులు, ప్రోటీన్ల సమతుల్యత షోగ్రెన్ సిండ్రోమ్ను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ గట్ మైక్రోబయోమ్ ఇది ఇమ్యూన్ ప్రతిస్పందనలను నియంత్రించడంలో కీలకమైనది. ప్రత్యేకంగా కార్బోహైడ్రేట్లు వంటి కొన్ని పోషకాలపై ఆధారపడి అభివృద్ధి చెందుతుంది. అయితే అన్ని కార్బ్స్ ఒకేలా ఉండవు. మీరు చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్లను, షుగర్స్, కార్బ్స్, ఫైబర్ ఉన్నప్పుడు శరీరంలో ఇన్ఫ్లమేషన్ను ఉత్పత్తి చేస్తాయి.
గ్లూకోజ్, ఫ్రుక్టోజ్ వంటి సింపుల్ షుగర్స్ హానికరమైన బ్యాక్టీరియా ఫంగస్కు ఇంధనంగా పనిచేస్తాయి, తద్వారా షోగ్రెన్ వంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లమేషన్ను మరింత పెంచుతాయి. పిండి పదార్థాల్లో ప్రాసెస్డ్ స్టార్చెస్ కూడా ఇదే విధంగా ప్రభావితం చేస్తాయి. ఇంకోవైపు కాంప్లెక్స్ లేదా రెసిస్టెంట్ స్టార్చెస్ మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి, అలాగే ఫైబర్ మంచి బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఇమ్యూన్ సమతుల్యతను నిలుపుకోవడంలో కీలకం. మీరు అనుకుంటుండవచ్చు, అయితే కార్బ్స్ను పూర్తిగా తీసేయకూడదా? అదే సమయంలో కార్నివోర్ డైట్ గురించి మాట్లాడతారు. షోగ్రెన్కు కార్నివోర్ డైట్ పూర్తిగా మాంసాహారంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఫైబర్ మరియు కార్బ్స్ పూర్తిగా తొలగించబడతాయి, కానీ అవసరమైన ఎలక్ట్రోలైట్స్ను కలిగి ఉంటుంది. షోగ్రెన్కు కార్నివోర్ డైట్లో ఫైబర్, లాక్టోస్, స్టార్చెస్, షుగర్స్ సహా అన్ని కార్బోహైడ్రేట్లు పూర్తిగా తొలగించబడతాయి. కీటో లేదా లో కార్బ్ డైట్లతో పోలిస్తే ఇవి కొంతమేర కార్బ్స్ను కలిగి ఉండవచ్చు, కానీ కఠినమైన కార్నివోర్ విధానం వాటిని పూర్తిగా తొలగిస్తుంది. ఈ డైట్ను కఠినంగా పాటించడం ద్వారా మీరు గట్లో హానికరమైన బ్యాక్టీరియాకు ప్రధాన ఇంధనాన్ని పూర్తిగా తొలగించగలుగుతారు. ఈ విధానం ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్న సమయంలో లేదా ఫ్లేరప్స్ సమయంలో ఎంతో ప్రయోజనకరం. కార్నివోర్ డైట్ తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వగలిగినా దీన్ని ప్రతి ఒక్కరూ దీర్ఘకాలం కొనసాగించడం సాధ్యపడకపోవచ్చు. కార్నివోర్ డైట్గా మారిన పాలియో డైట్ మొక్కల ఆధారంగా ఉండేది, మాంసాహారం ఉండేది. ఇది నేను సిఫార్సు చేసే ఫైటోన్యూట్రియంట్ సమృద్ధి విధానానికి దగ్గరగా ఉంటుంది. కార్నివోర్ డైట్ను ఫ్లేరప్స్ తీవ్రమైన దశల్లో పాటించడం సహాయపడవచ్చు, కానీ దీర్ఘకాలికంగా గట్ ఇమ్యూన్ ఆరోగ్యానికి ఇది సరైనది కాకపోవచ్చు. వివరంగా చర్చించే ప్రత్యేక వీడియోను నేను తయారు చేశాను, మీకు ఆసక్తి ఉంటే చూడండి. షోగ్రెన్ను నియంత్రించడానికి మరో విధానం స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్ లేదా ఎస్సిడి. ఇది జీర్ణించడానికి కష్టమైన కార్బోహైడ్రేట్లను తొలగించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి గట్లో ఫర్మెంట్ అయి బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి. షోగ్రెన్కు సంబంధించిన ఎస్సిడి డైట్లో డైసాకరైడ్లు, పాలిసాకరైడ్లు వంటి కాంప్లెక్స్ కార్బ్స్ను తొలగిస్తారు. ఇవి బ్యాక్టీరియా అసమతుల్యతలు, ఫ్లేరప్స్కు కారణమవుతాయి. నా అనుభవంలో గట్ మైక్రోబయోమ్ సమస్యలను లక్ష్యంగా చేసుకున్న ప్రోబయోటిక్స్తో పరిష్కరించడం మరియు వాటిని విభిన్నమైన ఫైటోన్యూట్రియంట్లతో మద్దతివ్వడం కేవలం ఎస్సిడి కంటే మరింత ప్రభావవంతమైన విధానం. షోగ్రెన్కు సంబంధించిన ఎస్సిడి డైట్ తరచుగా స్థిరమైన ఫలితాలను ఇవ్వదు మరియు ఖచ్చితత్వం లోపిస్తుంది. షోగ్రెన్ సిండ్రోమ్ వంటి గట్ సంబంధిత పరిస్థితులను నియంత్రించడానికి తరచుగా సిఫార్సు చేసే మరో డైట్లో ఫోడ్మాప్ డైట్. ఈ డైట్ గట్లో అసౌకర్యాన్ని కలిగించే మరియు ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపించే ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లను పరిమితం చేయడంపై దృష్టి పెడుతుంది. ఫోడ్మాప్స్ అనేవి చిన్న గొలుసు కార్బోహైడ్రేట్లు. ఇవి శరీరంలో సరిగా శోషించబడవు, ఫలితంగా ఫర్మెంటేషన్ మరియు గట్ సమస్యలు ఏర్పడతాయి. షోగ్రెన్కులో ఫోడ్మాప్ డైట్లో తొలుత ఎలిమినేషన్ దశ ఉంటుంది, ఆ తర్వాత మళ్లీ పరిచయం చేసే దశ ఉంటుంది. దీని ద్వారా నిర్దిష్టంగా ఏవి ట్రిగ్గర్ అవుతున్నాయో గుర్తించవచ్చు. అంతగా కార్బ్స్ను పరిమితం చేసే డైట్లు ఉన్నప్పుడు నిజంగా ఏది పనిచేస్తుందో అనుకోవడం సహజమే. సవాలు ఏమిటంటే ఈ డైట్లలో చాలా వాటి ద్వారా అసలు మూల కారణమైన గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించరు. కార్బ్స్ను ప్రాసెస్ చేసే బ్యాక్టీరియా అధికంగా పెరగడం వల్ల హానికరమైన మెటబోలైట్లు ఉత్పత్తి అవుతాయి. సాయిబో కాండిడా వంటివి దీనికి ఉదాహరణలు. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్ అధికంగా పెరగడం వల్ల ఇమ్యూన్ సమతుల్యతను భంగం చేస్తాయి. మీరు లోపభూయిష్టమైన గట్ మైక్రోబయోమ్ను కలిగి ఉంటే దానికి కార్బ్స్, షుగర్స్, ఫైబర్ లాంటివి చేరితే అది ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. ఈ షోగ్రెన్ డైట్లు సమస్యాత్మక కార్బ్స్ను పరిమితం చేయడంపై దృష్టి పెడతాయి, కానీ దీర్ఘకాలిక మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని పట్టించుకోవు. చివరికి ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి, అసలు గట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆలస్యం చేస్తాయి. ఇక్కడే నా మూడవ పాయింట్కి వస్తాను. ఆదర్శమైన షోగ్రెన్ సిండ్రోమ్ డైట్ అనేది మైక్రోబయోమ్కు ప్రత్యేకంగా ఉండాలి. షోగ్రెన్ సిండ్రోమ్ను నిర్వహించడంలో కొన్ని ఆహారాలను మానేయడం మాత్రమే సమస్య యొక్క అసలు మూలాన్ని, అంటే గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏకైక మార్గం లక్షిత ఫైటోన్యూట్రియంట్లు మరియు ప్రత్యేకమైన ప్రోబయోటిక్ ఫార్ములేషన్ల ద్వారా మూల కారణాన్ని పరిష్కరించడమే. షోగ్రెన్కు సరైన ఆహారాన్ని రూపొందించడానికి వ్యూహాత్మక దృష్టికోణం మరియు గట్ ఎలా ఇమ్యూన్ సిస్టమ్తో పరస్పరం చర్యలో ఉంటుందో లోతుగా అవగాహన అవసరం. ఇక్కడే మన మైండ్ ఇమ్యూనిటీ విధానం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ప్రెసిషన్ ప్రోబయోటిక్స్ ఉపయోగించి గట్ మైక్రోబయోమ్ తిరిగి సర్దుబాటు చేయడం ద్వారా ప్రారంభిస్తాము. ఇవి మీరు సాధారణంగా దుకాణాల్లో కొనుగోలు చేసే ప్రోబయోటిక్స్ కావు. ఇవి క్లినికల్గా నిరూపితమైనవి మరియు గట్ ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డవి. మీకు అధిక సిఫ్యూ కౌంట్లు, అనేక రకాల స్ట్రెయిన్లు లేదా రిఫ్రిజిరేషన్ అవసరం లేదు. మీకు అవసరమయ్యేవి 4 ఖచ్చితమైన స్ట్రెయిన్లు మాత్రమే. ఇవి గట్లో రక్షణాత్మక బయోఫిల్మ్ను సృష్టించి హానికరమైన బ్యాక్టీరియాను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ ఆరోగ్యకరమైన కాలనీలను స్థాపించిన తర్వాత షోగ్రెన్లో తదుపరి దశ వాటిని ఫైటోన్యూట్రియంట్స్తో నిలుపుకోవడం. ఇవి ప్రధానంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో లభిస్తాయి. ఈ సమ్మేళనాలు వాపును తగ్గించి ఇమ్యూన్ సమతుల్యతను మెరుగుపరచడంలో కీలకం. ఇప్పుడు కొన్ని ప్రోటీన్లు ఇమ్యూన్ ప్రతిస్పందనలను ప్రేరేపించవచ్చు. ఇది వాపును పెంచుతుంది. ఇది ముఖ్యంగా షోగ్రెన్ వంటి ఆటో ఇమ్యూన్ పరిస్థితులు ఉన్నవారికి ఆందోళన కలిగించే విషయం.
కొన్ని ప్రోటీన్లు ఫ్లేరప్స్కు కారణమవ్వచ్చు. వాటిని జాగ్రత్తగా గమనించడం ముఖ్యం. అయితే ఆహార పరిమితులతో నియమాల్లో మితిమీరిన వెళ్ళడం సులభం. ఉదాహరణకు వెగన్ లేదా కఠినమైన మొక్కల ఆధారిత ఆహారం కొందరికి లాభదాయకంగా ఉండొచ్చు, కానీ మరికొందరికి అది చాలా పరిమితంగా లేదా అవసరమైన పోషకాలు లేని విధంగా ఉండొచ్చు. షోగ్రెన్ సిండ్రోమ్ కోసం వెగన్ డైట్ అనేది అన్ని జంతు ఉత్పత్తులను, మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు, తేనె వదిలేసే మొక్కల ఆధారిత ఆహార విధానం. ఈ ఆహారం పోషక అవసరాలను తీర్చేందుకు విస్తృతమైన మొక్కల ఆధారిత ఆహారాలపై దృష్టి పెడుతుంది. షోగ్రెన్ కోసం వెగన్ డైట్లో ఒక ప్రధాన సమస్య ఏమిటంటే వెగన్ డైట్లో ఉన్న చాలా మంది తగినంత ప్రోటీన్ తీసుకోరు. దీనివల్ల ప్రోటీన్ కాలరీ పోషకాహార లోపం వస్తుంది. ఇది ముఖ్యంగా పేగుల్లో వాపును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు తీవ్రమైన సమస్య. మీ శరీరానికి అమినో ఆమ్లాలు అవసరం. ప్రోటీన్ మీ రోజువారీ ఆహారంలో సుమారు 25% ఉండాలి. మరొక సమస్య వెగన్ లేదా మొక్కల ఆధారిత ఆహారాలపై ఆధారపడటం. ఇవి తరచుగా అనారోగ్యకరమైన ప్రాసెస్డ్ పదార్థాలతో నిండి ఉంటాయి. ఉదాహరణకు నకిలీ మాంసాలు, చీజ్లు, హానికరమైన రసాయనాలతో కూడిన యాడిటివ్లు. ఈ విధానం నా క్లయింట్లకు కావాల్సిన ఫలితాలను ఇవ్వదు. ఇంకొక సమతుల్యమైన, దీర్ఘకాలికంగా కొనసాగించదగిన ఎంపిక మెడిటరేనియన్ డైట్ కావచ్చు. మెడిటరేనియన్ డైట్ మెడిటరేనియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాల సంప్రదాయ ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఇది మొత్తం ప్రాసెసింగ్ చేయని ఆహారాలను ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా మొక్కల ఆధారిత పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, లీన్ ప్రోటీన్లను ప్రాముఖ్యతనిస్తుంది. మెడిటరేనియన్ డైట్లోని ఒక పరిమితి ఏమిటంటే మీరు తీసుకునే ఫైటోన్యూట్రియంట్లను ట్రాక్ చేయడానికి ఇది నమ్మదగిన మార్గాన్ని ఇవ్వదు. అదనంగా మీ రోజువారీ కాలరీల్లో 50% ఒమేగా కొవ్వుల నుంచి రావడం కీలకం. ఇవి గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యానికి అవసరం. మెడిటరేనియన్ డైట్లో అనేక లాభదాయకమైన ఆహారాలు ఉన్నప్పటికీ పోషకాలు ట్రాక్ చేయడంలో అసమర్థత వల్ల అసమతుల్యతలు ఏర్పడి పురోగతిని అడ్డుకుంటాయి. నా క్లయింట్ల కోసం మేము ఫైటోన్యూట్రియంట్లతో సమృద్ధిగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టి మరింత ఖచ్చితమైన విధానాన్ని అనుసరిస్తాము. మేము కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, మైక్రోన్యూట్రియంట్లను ట్రాక్ చేస్తాము. తద్వారా ఆహారం ఆప్టిమైజ్ అయి గట్ మైక్రోబయోమ్కు మద్దతు ఇస్తుందని నిర్ధారించుకుంటాము. ఈ స్థాయి లక్ష్యాన్ని సాధించడం ఆటోన్యూన్ ఇన్ఫ్లమేషన్ను సమర్థవంతంగా నియంత్రించడానికి, షోగ్రెన్ సిండ్రోమ్ నుండి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అవసరం. షోగ్రెన్ సిండ్రోమ్ను నిర్వహించడంలో 4వ కాన్సెప్ట్ వ్యక్తిగత ఆహార సున్నితతలను అర్థం చేసుకోవడం మరియు ట్రాక్ చేయడం. షోగ్రెన్ విషయంలో సరైన ఆహారం, ప్రత్యేకమైన ఆహార ట్రిగ్గర్లను పరిగణనలోకి తీసుకోవాలి. షోగ్రెన్ సిండ్రోమ్కు సంబంధించిన ఆహార సున్నితతల పరీక్షలపై నేను ఒక పూర్తి వీడియోను అంకితం చేశాను. అందులో అత్యంత ప్రభావవంతమైన పరీక్షలు మరియు వాటి ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలో వివరించాను. ఏదైనా ఆహార ప్రణాళిక వ్యక్తిగత ఆహార విరక్తులు, సున్నితతలు, అలర్జీలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మరియు ఈ ట్రిగ్గర్లను ట్రాప్ చేయడానికి అత్యంత సరళమైన అయినా ప్రభావవంతమైన మార్గం ఆహార డైరీని నిర్వహించడం. ఇది కొంత బోరుగా అనిపించవచ్చు అని నాకు తెలుసు, కానీ మా క్లయింట్లకు ఇది తప్పనిసరి దశ. షోగ్రెన్ ఉధృత సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దాదాపు ప్రతి ఆహారం సమస్యగా అనిపించవచ్చు. అయితే మీరు నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించినప్పుడు ముందు సమస్యగా అనిపించిన ఆహారాలు మళ్లీ తట్టుకోదగినవిగా మారవచ్చు. అందుకే మీ ఆహార సున్నితతలను క్రమం తప్పకుండా గమనించడం, నవీకరించడం చాలా అవసరం. ఎందుకంటే షోగ్రెన్ మెరుగుపడుతున్న కొద్దీ అవి మారవచ్చు. 4 పరీక్షలు. మీకు స్కిన్ ప్రిక్, సీరం ఈజీ టెస్ట్ ఉంది. ఇవే మీ సంప్రదాయ అలర్జీ పరీక్షలు. మీకు సీరం IgG4 కొత్తగా వచ్చిన మీడియేటర్ రిలీజ్ టెస్ట్ ఉన్నాయి. ఇవి సున్నితతలను గుర్తించేవి. నేను తరచుగా నా షోగ్రెన్ క్లయింట్ల కోసం ఈ ఫలితాలను సమీక్షిస్తాను. వారి ఆహారం, ఆరోగ్యంపై ఏమీ ప్రభావం చూపుతాయో వారికి మార్గనిర్దేశనం చేస్తాను. షోగ్రెన్ సిండ్రోమ్కు సంబంధించిన ఫుడ్ సెన్సిటివిటీ టెస్టులను ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా తెలుసుకోవాలనుకుంటే నేను వివిధ రకాల పరీక్షలు, వాటి ప్రయోజనాలు, లోపాలు, అలాగే పరీక్షలు చేయించుకోవడానికి ఉత్తమ సమయాల గురించి వివరంగా చెప్పే వీడియోను తయారు చేశాను. ఉదాహరణకు ఫ్లేరప్ సమయంలో పరీక్ష చేయించుకోవడం సరైనది కాదు, ఎందుకంటే అప్పుడు ఫాల్స్ పాజిటివ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు స్థిరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పరీక్ష చేయించుకుంటే నిజంగా ఏవి సున్నితతలకు కారణమవుతున్నాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏపీ డైట్ను ఆటోఇమ్యూన్ వ్యాధుల నియంత్రణకు రూపొందించారు. ఇది శరీరంలో వాపును తగ్గించి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది పాలియో డైట్ కంటే కఠినమైన రూపం. వాపు, ఆటోఇమ్యూనిటీకి కారణమయ్యే ఆహారాలను పూర్తిగా తొలగించడంపై దృష్టి పెడుతుంది. ఈ డైట్ సాధారణంగా అనేక దశల్లో కొనసాగుతుంది. మొదటగా ఎలిమినేషన్ దశ ఉంటుంది. ఇందులో వాపు లేదా ఇమ్యూన్ ప్రతిక్రియలకు కారణమయ్యే ఆహారాలను మీరు పూర్తిగా మానేస్తారు. ఇవి ధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, గుడ్లు, విత్తనాలు, నైట్షేడ్ కూరగాయలు కలిగి ఉండవచ్చు. తర్వాత మీరు రీఇంట్రడక్షన్ దశలోకి వెళ్తారు. ఇందులో తొలగించిన ఆహారాలను ఒక్కొక్కటిగా మళ్లీ ఆహారంలోకి చేర్చుతూ మీ లక్షణాలకు కారణమయ్యే ట్రిగ్గర్లను గుర్తించవచ్చు. ఇది ప్రతి వ్యక్తికి డైట్ను వ్యక్తిగతంగా అనుకూలించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మా దశ ఉంటుంది. ఇందులో మీరు ఆహారాన్ని కొనసాగిస్తూ ట్రిగ్గర్లను నివారించడమే కాకుండా పోషకాలు అధికంగా ఉండే వాపు తగ్గించే ఆహారాలపై దృష్టి పెడతారు. ఇదే విధంగా లో హిస్టమిన్ డైట్కు కూడా ఇది వర్తిస్తుంది. నేను దీన్ని ఇక్కడ ప్రస్తావించడానికి కారణం ఇది తరచుగా వాపు గురించి జరిగే సంభాషణల్లోకి వస్తుంది.
ఇక్కడ ఉద్దేశం హిస్టమిన్ను ప్రేరేపించే ఆహారాలను మీరు నివారించాలి, కానీ ఇది గట్ మైక్రోబయోమ్ అంశాన్ని పరిష్కరించదు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వేర్వేరు ట్రిగ్గర్లు ఉంటాయి. ప్రతి ప్రత్యేకమైన డైట్తో ఫైటోన్యూట్రియంట్ డైట్ను పోల్చుతూ అనేక వీడియోలు చేశాను, కాబట్టి ఆ వీడియోలను చూడటానికి క్రింద ఉన్న వివరణను పరిశీలించండి. ఎందుకంటే వాటిలో కొన్ని డైట్లను నేను లోతుగా విశ్లేషించాను, అవి ఎందుకు విఫలమవుతాయో. హిస్టమిన్ డైట్ ముఖ్యమైన అంశాలు: ఎక్కువ హిస్టమిన్ ఉన్న ఆహారాలను నివారించడం. ఉదాహరణకు పాత చీజ్లు, ఫర్మెంటెడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మాంసాలు, మద్యం, వెనిగర్, కొన్ని రకాల చేపలు. హిస్టమిన్ లిబరేటర్లు నివారించాలి. శరీరంలో నిల్వ ఉన్న హిస్టమిన్ను విడుదల చేసే టమోటాలు, స్ట్రాబెర్రీలు, వంకాయ, పాలకూర, అవకాడో, కొన్ని రకాల నట్లు ఆహారాలను దూరంగా ఉంచాలి. అంతేకాకుండా బయోజెనిక్ అమైన్లు ఉన్న ఆహారాలను నివారించాలి. ఇవి అరటిపళ్ళు, చాక్లెట్లు, కొన్ని సిట్రస్ ఫలాలు ఉంటాయి. వీటి వల్ల హిస్టమిన్ విచ్ఛిన్నం డిగ్రేడేషన్ ఆపబడుతుంది. ఇక్కడ సోగ్రెన్ సిండ్రోమ్కు అనువైన ఆహార నియమాల సూత్రాలు ఉన్నాయి. ఇవి ఫైటోన్యూట్రియంట్లు కలిగి ఉండాలి. నాకు ఫైటో డైట్ అంటే ఇష్టం. ఇవి మాక్రో పోషక అవసరాలను తీరుస్తూ ఉండాలి. ఇవి మైక్రోబయోమ్కు ప్రత్యేకంగా ఉండాలి, అలాగే ఆహార సున్నితతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మైండ్ ఇమ్యూనిటీ క్లినిక్లో మేము ప్రతి వ్యక్తికి ఈ సూత్రాల ఆధారంగా ప్రత్యేకమైన ప్రణాళికలను రూపొందించడంలో చాలా సమయం కేటాయిస్తాము. మేము బాధ్యత అనుసరణ నిర్ధారించేందుకు కోచింగ్ అందిస్తాము. అందుకే సోగ్రెన్ సిండ్రోమ్కు కేవలం మందులపై దృష్టి పెట్టే విధానాలతో పోలిస్తే మేము గొప్ప ఫలితాలను సాధించగలుగుతున్నాము. మేము సోగ్రెన్ రోగులకు ఇంటి తమ ఆహారాన్ని ఎలా నిర్వహించాలో నేర్పుతాము. భోజన ప్రణాళికలు, ఆహార మార్గదర్శకాలు, వంటకాలు, గ్రాసరీ జాబితాలను అందిస్తాము. ఈ మద్దతుతో మా క్లయింట్లు అయోమయంలో ఉండరు, ఎక్కడ నుంచైనా తమ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీరు సోగ్రెన్ సిండ్రోమ్తో బాధపడుతూ మీకు ఉపశమనం ఇచ్చే లేదా లక్షణాలను పెంచే ఆహారాలను కనుగొంటే దయచేసి క్రింద కామెంట్ చేయండి. మీ అనుభవాలను వినాలని నాకు ఆసక్తి ఉంది. సరే, ఈ సెషన్ ఇక్కడ ముగిసింది. సోగ్రెన్ డైట్లను ఫైటో డైట్తో పోల్చిన నా ఇతర వీడియోలను చూడండి, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇది మైండ్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ దాసరి మాట్లాడుతున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరిసారి కలుద్దాం.